హలో హాయ్ ఎవ్రీవన్ కొత్త జీవితం పార్ట్ 5. సాయంత్రం రాధిక ఇంటి గడప దాటింది. ఉదయం వెళ్ళినప్పుడు ఎంత అవమానంతో వెళ్ళిందో ఇప్పుడు అంతే గౌరవంతో తిరిగి రావాలని ఆమె మనసు కోరుకుంది. కానీ ఇంట్లో వాతావరణం ఇంకా గంభీరంగానే ఉంది. అత్తగారు హాల్లో కూర్చొని ఉంది. రాహుల్ పక్కనే నిలబడి ఉన్నాడు. రాధిక చేతిలో అపాయింట్మెంట్ లెటర్ చూసి అత్తగారు కళ్ళను చిన్నబుచ్చింది. అంటే నిజంగానే ఉద్యోగం తెచ్చుకున్నావా అంది. రాధిక ప్రశాంతంగా కాగితం ఆమె చేతిలో పెట్టింది. అత్తగారు చదవడం మొదలుపెట్టింది. స్కూలు పేరు చూసిన క్షణం ఆమె ముఖం మారిపోయింది. అరే, ఇది మన ఎమ్మెల్యే గారి ట్రస్ట్ నడిపే పెద్ద స్కూల్ కదా అంది ఆశ్చర్యంగా. రాహుల్ కూడా వెంటనే లెటర్ తీసుకొని చూశాడు. జీతం చూసి మరింత షాక్ అయ్యాడు. ఇంత జీతమా అని అనుకోకుండా బయటపడ్డాడు. ఇప్పటి వరకు రాధికను పనికిరాని కోడలుగా చూసిన ఆ ఇద్దరి కళ్ళల్లో మొదటిసారి విలువ కనిపించింది. అత్తగారు గొంతు సర్దుకొని, అది మంచిదే కానీ ఇంటి పనులు మాత్రం అని మాట మార్చబోయింది. రాధిక ఈసారి మెల్లగా నవ్వింది. అత్తయ్య, ఇంటి బాధ్యత నుంచి నేను ఎప్పుడూ పారిపోలేదు. కానీ గౌరవం మాత్రం సంపాదించుకోవాలి. అది ఎవరూ దానం చెయ్యరు. ఆ మాట అత్తగారికి నేరుగా గుచ్చుకుంది. రాహుల్ నిశ్శబ్దంగా రాధిక వైపు చూస్తున్నాడు. అతనికి ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తాను భార్యకు ఒక్క మాట సపోర్టు చేయలేకపోయానన్న బాధ లోపల మొదలైంది. రాత్రి భోజనం అయ్యాక రాహుల్ రాధిక దగ్గరకు వచ్చాడు. రాధిక సారీ అన్నాడు. రాధిక ఒక్కసారి అతని వైపు చూసింది. ఎందుకు? నిన్ను అర్థం చేసుకోలేదు. అమ్మ ముందు నేను మాట్లాడాల్సింది. రాధిక కళ్ళల్లో చిన్న తేమ మెరిసింది. నాకు నీ సపోర్టు చాలా అవసరం రాహుల్. కానీ నువ్వు మౌనంగా ఉన్న ప్రతిసారి నేను ఒంటరిగా అనిపించింది అంది. రాహుల్ తలదించుకున్నాడు. ఇకపై అలా జరగదు అన్నాడు. ఆ మాటలు అత్తగారు గది తలుపు దగ్గర నిలబడి విన్నది. మొదటిసారి ఆమె మనసులో కూడా చిన్న పశ్చాత్తాపం మొదలైంది. మరుసటి రోజు ఉదయం పక్కింటి సావిత్రమ్మ ఇంటికి వచ్చింది. అయ్యో శాంతమ్మ, మీ కోడలు పెద్ద స్కూల్లో టీచర్ అయిందట కదా, అదృష్టం మీది అని పొగిడింది. అత్తగారు మొహంలో తెలియని గర్వం మెరిసింది. ఇప్పటి వరకు కోడలిని తక్కువగా చేసి మాట్లాడిన ఆమె ఇప్పుడు ఇతరుల ముందు మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. రాధిక వంటగదిలో నుంచి ఇవన్నీ వింటూ నిశ్శబ్దంగా నిలబడింది. ఆమెకు తెలుసు, మార్పు మొదలైంది. కానీ ఇంకా ఒక పెద్ద సంఘటన జరగాలి. అదే ఈ ఇంట్లో రాధిక స్థానాన్ని శాశ్వతంగా మార్చబోతుంది. ఇక ఫైనల్ పార్ట్లో అత్తగారు అందరి ముందు రాధికను ఎలా పొగిడింది, రాహుల్ ఎలా మారాడు, రాధిక ఈ ఇంటి గౌరవంగా ఎలా నిలిచింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.